జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, మన బలభద్రపురం బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 4వ రోజు. ఈరోజు విశేషం ఏమిటంటే, ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు తప్పకుండా ఉంటారు కదా. అందుకే ఈరోజు మన వెంకటేశ్వర స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తన ప్రియ భక్తుడైన హనుమంతుడి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మీరు కూడా చూడండి ఒకసారి. చేతిలో ధనస్సు ధరించి ఆజన్మ భక్తుడైన హనుమంతుని భుజాలపై స్వామివారు రాజరీటితో కూర్చుని ఉంటే ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. హనుమంతుల వారు వాహనంగా మారి తన స్వామిని మోస్తుంటే స్వామివారు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నారు. త్రేతాయుగంలో రాముడికి హనుమంతుల వారు వాహనంగా మారి ఎలా అయితే సేవ చేశారో ఈ కలియుగంలో కూడా అదే దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంటే నిజంగా ఈ దృశ్యం చూసిన వాళ్ళు పూర్వజన్మ సుకృతంలో అనిపిస్తుంది. ఈ ఊరేగింపులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత చివరిగా అందరికీ స్వామివారి మహాప్రసాదం అన్నదానం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో యాగశాల వద్ద ప్రత్యేక హోమాలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు కమిటీ వాళ్ళు. ఈ వాహనం చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. వాహనం చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ వాహనం గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ముందు వీడియోలో తప్పకుండా చెప్తాను, చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఈ వాహనం నాకు అలాగే మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డికి, మా అక్కల అమ్మాయి ముగ్గురికి చాలా బాగా నచ్చింది. వాహనమే కాదండి, ఈ గుడి లైటింగ్ కూడా చాలా బాగుంది. చూసి కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. రాముడి బంటు హనుమంత వాహనంపై ఆ రామచంద్రుని దర్శనం చేసుకున్నాం కదా. ఇక రేపు 5వ రోజు. ఏ వాహనంలో ఏ అలంకరణతో స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.